నమస్కారం సార్. అరే రండి రండి, అందరికీ నమస్కారం, కూర్చోండి. ఆంధ్ర గవర్నమెంట్ తరపున ఉత్తమ పత్రికాధిపతిగా మీకు అవార్డు రావడం మాకు గర్వంగా ఉంది సార్. ఇది నాకు మాత్రమే దక్కిన అవార్డు అనుకోవటం లేదు, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ, పత్రికల వాళ్ళకి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ వినయమే సార్ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇది వినయం కాదండి, మా అందరి శ్రమకి దక్కిన గౌరవం. నేను ఈ స్థాయికి రావడానికి కారకులైన వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను, రండి. ఈయన పేరు రంగయ్య. నేను భీమవరంలో స్వతంత్రం అనే పత్రిక పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు నాకు తోడుగా ఉంటున్నాడు. నిజం చెప్పాలంటే నాకు దేవుడిచ్చిన సోదరుడు. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇలా రామ్మా. ఏంటి నాన్న? ఈ అమ్మాయి నా కూతురు, పేరు భవాని. హలో. హాయ్. ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఐ సీ. ఏమో పూజకి అన్ని ఏర్పాటు చేసావా? చేశాను నాన్న. వెళ్ళి వస్తాను. వచ్చేసింది. థ్యాంక్ గాడ్, ఈరోజు ఎవరు చూడలేదు. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్ యూ అమ్మా. తన పేరు మేఘన. హలో. ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం చేసింది. నా ఫ్రెండ్ కూతురు. ఈ పత్రికలో రిపోర్టర్గా ఉంది. చురుకైన పిల్ల. ఈ అమ్మాయి మాత్రమే కాదు, ఇంకొక అతను ఉన్నాడు, పేరు తిలక్. అసహాయ సూర్యుడు. చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడు. అసలు సిసలైన శ్రమకి ఈ ఎవరెస్ట్ పత్రికకి వెన్నెముక లాంటి వాడు. అదిగో పాట వినిపిస్తుందే, అందులో చెప్పినట్టుగా ప్రజలందరూ నడుచుకోవాలని కోరుకుంటాడు మా తిలక్. గొప్పింటి కుర్రోళ్ళంటే అలాగే ఉంటారా? తాగి బండి నడిపితే తప్పంట్రా? అందుకని రకరకాల సెక్షన్లో కేసు రాసావంట. మా వాళ్ళని పంపి కేసు మార్చమంటే వీల్లేదని పొగరగా మాట్లాడావంట. ఇప్పుడు చెప్తున్నాను, మార్చడం కుదరదు. పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసరు, నీ చేతులు కాళ్ళు సెక్షన్ల ప్రకారం ఇరగొడతా. ఎవరు వచ్చి కాపాడతారో నేను చూస్తా. చూడు, నువ్వు ఇలా బెదిరిస్తావని తెలిసే 9841012345 కు ఫోన్ చేసే వచ్చాను. ఎవడరా వీడు? సెక్షన్ మార్చమంటే నెంబర్ చెబుతున్నాడు. అన్నా, నా పెళ్ళాన్ని కొట్టడానికి చేయెత్తినా కూడా ఆ నెంబర్ చెప్పే నన్ను బెదిరిస్తోందన్నా. ఎవడరా వాడు? అతనే అన్న తిలక్. ఎవరెస్ట్ పత్రికలో పనిచేస్తుంటాడు. ఇదిగో నా ఎవరెస్ట్ పత్రిక.
పోలీసుల్నే కొడతావా? చట్టాన్ని గౌరవించాలి. తప్పు ఎక్కడ జరిగినా దాన్ని అడ్డుకుంటాడు ఈ తిలక్. తిలక్, ఎవరెస్ట్ తిలక్. లాక్కెళ్ళండి. అక్కడ ఎవరు ఉన్నట్టు లేదు. ఈ సన్నాసి మీద ఎవరిని ఫోటోలు తీస్తున్నట్టు? సార్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందిగా, వీడి గురించి అనుకుంటా. రేయ్, రారా. రమ్మంటుంటే. ఎవడరా నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సార్ ఆయన మాట్లాడే మాటలు నాడు బాంబులో డామ్ డామ్ అని పేలుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సార్. అలాగే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ బ్రదర్. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? మీ పేరేంటి సార్? ఐఎమ్ అన్నకొండ. అమ్మా నాన్న పెట్టిన పేరా? అమ్మా నాన్న పెట్టిన పేరు బంగారు కొండ, నాకు నేనే పెట్టుకున్న పేరు అన్నకొండ. బంగారు కోట ముద్దుగా ముచ్చటగానే ఉంది కదా. ముద్దుగా ముచ్చటగా ఉంటే మీలాంటి వాళ్ళు చెడు కూడా ఆడేస్తారు కదా, అందుకే అనకొండ అని మార్చుకున్నాను. సో నాకు నేనే వేసుకున్న ముళ్ళ కంచె, అర్థం కాలా? ఎలక్ట్రికల్ కాంపౌండ్. ముట్టుకుంటే షాక్ కొడుతుందా? ముట్టుకుని చూడు. ఆ? నేను చూడటానికే పుష్పం, నన్ను టచ్ చేసావో అవుతావు భస్మం. సార్ ఇతను మాట్లాడడం చూస్తూ ఉంటే ఇతను వెనకాల పెద్ద గ్యాంగే ఉన్నట్టుంది, మీ విశ్వరూపం చూపించండి సార్. హెడ్ మీద చెయ్యేస్తే హెడ్ లైన్స్ లో నీ పేరు వస్తుంది బిడ్డ. కరిచిందా? దట్ ఈస్ అనకొండ. రే, ఆల్రెడీ 80 ఊర్లు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను రా. నువ్వు వచ్చిన దగ్గర నుంచి సస్పెన్స్ గానే మాట్లాడుతున్నావు. నేను ఈ ఉద్యోగం చెయ్యాలా వద్దా? ఏదైనా ఓపెన్ గా మాట్లాడరా, అప్పుడే నేను ఒక నిర్ణయానికి రాగలను. నువ్వు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? అలా దిగిరావయ్యా. నేను ఒక పత్రిక ఆఫీసులో పనిచేస్తున్నా. పత్రికా ఆఫీసులోనా? నీ అంకమ్మ. వద్దు, 2 lakhs టర్న్ ఓవర్ ఉన్న పత్రిక వాడి మీదే చేయి చేసుకున్నావా? ఎవడ్రా పెళ్లికి 2 లక్షల పత్రికలు ప్రింట్ చేసేది? పెళ్లి పత్రిక, దినపత్రిక మ్యాన్. దినపత్రికనా? ఏ పత్రిక మ్యాన్? ఎవరెస్ట్. ఎవరెస్ట్ పత్రికలో పనిచేసేవాడికి మొండికోట దగ్గర పని ఏంట్రా? అది ఆఫీసుకు ఫోన్ చేసి అడుగు. అడుగుతానరా. ఎవరెస్ట్ పత్రికలో నువ్వు పని చేయటం లేదని వాళ్ళు నాతో అన్నారే అనుకో, నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాం. ఎన్కౌంటరా? ఆ, ఎక్కడికి సార్ ఫోను? ఆఫీస్కే. అయ్యో అక్కడ చేయొద్దు సార్, వాళ్ళందరూ అసూయపరులు. నేనెవరో తెలియదంటారు, తర్వాత మీరు ఎన్కౌంటర్ చేయవలసి వస్తుంది. నీ అబ్బా నువ్వే కదా ఆఫీస్కి ఫోన్ చెప్పనా? తెలియకన్నారు, తెలక చేయండి. ఇప్పుడు ఆయనకే ఫోన్ చేస్తున్నాను. ఏ నెంబర్ చేస్తున్నారు? 9841012347. అయ్యయ్యో 7 కాదండి, 1 2 3 4 5. హలో, తెలంగాణనా? అవును, మీరు? నేను ఇన్స్పెక్టర్ వీరరాజు మాట్లాడుతున్నా సార్. చెప్పండి. ఇక్కడ ఒకతను లాంగ్ కోటేసుకొని రంగుగా మాట్లాడుతున్నాడు. పేరు అడిగితే అనకొండ అంటున్నాడు, ఎవరెస్ట్ లో పనిచేస్తున్నా అంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తున్నాడా? అనకొండ అలాంటి వాళ్ళు నాకు ఎవరు తెలియదే. అలాంటి వాళ్ళెవరు మీకు తెలియదా? తెలీదా? ఆగండి సార్, ఆగండి సార్, ఆగండి సార్. ఆ తుపాకీ లోపల పెట్టండి సార్. బాబు తెలకు. ఎవరు? నేను అనకొండ మాట్లాడుతున్నానయ్యా. ఏంటి అనకొండ? ఏంటి బాబు, నేను తెలియదు అన్నావంట. నువ్వెందుకు షాడో గెటప్ రాంగ్ గా మాట్లాడుతున్నావంట? కొత్త గడపలో న్యూస్ సేకరిద్దామని వచ్చా. ఏదైనా గొప్ప మ్యాటర్ దొరికితే అయ్యగారి దగ్గర అవార్డు కొట్టేద్దాం అనుకున్నా, కానీ అనవసరంగా ఎన్కౌంటర్ ఎలా ఉన్నా. సరే, ఇంకెప్పుడు అలా చేయకు. లేదు బాబు, లేదు. ఫోన్ ఆయనకి ఇవ్వు. ఇదిగో ఇస్తున్నా. మాట్లాడండి. హలో హలో, కట్ అయిందా? ఉండండి. బాబు హలో? తెలక్కో. ఏంటి? లైన్ లోనే ఉన్నాడు, కట్ అయిందంటారేంటి? సందు దొరికితే చాలు షూట్ చేద్దామనే. హలో, ఇన్స్పెక్టర్ గారు, చెప్పండి తిలక్ గారు. అతను టైప్ గానే ఆ, వదిలేయండి. అలాగే. ఫోన్ అతనికి ఇవ్వండి. ఓకే సార్, ఇస్తున్నా. ఇప్పుడైనా నమ్ముతారా? మాట్లాడవయ్యా. మాట్లాడతా. బాబు చెప్పు, ఏంటి? వదిలేస్తారు గానీ ఆ. ఇవాళ అయ్యగారు పుట్టినరోజు. అలాగా? తొందరగా వచ్చాయి. ఈ రోజు పుట్టినరోజా? అవును. అరే ఇప్పుడే బయలుదేరదరా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. చాలా సంతోషం. మీ పత్రిక విజయానికి కారణం ఇప్పుడే తెలిసింది సార్. మీకు వర్కర్స్ కి ఉన్న అనుబంధమేనని. యజమాని పని వాళ్ళని విడదీసి మాట్లాడద్దు. ఇక్కడున్న వీళ్ళందరినీ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి. మా తిలక్ అప్పుడప్పుడు చెప్తున్నట్టు సమానత్వంలో ఎవరిష్టంత ఎత్తుకెదిగిన కుటుంబం ఈ కుటుంబం. అవును, మన తిలక్ ఎక్కడా? ఈ రోజు లీవ్ దొరికిందన్న సంతోషంతో జూకి వెళ్లారు. జూకి నేనెందుకు వెళ్తాను? వాటిని రోజు ఇక్కడ చూస్తున్నాను కదా. అదే నన్న జులాజికల్ పార్క్ దగ్గర ఒక చిన్న పనుండి వెళ్ళాను. సరే సరే, రండి వెళ్ళి భోంచేద్దాం. ఐ నో. నీ కంటికి జంతువులా ఉన్నానా? అలాగే ఉన్నావు. ఉంటాను. ఉండు, నీ సంగతి చెప్తాను. చెప్తావు. అవును, ఆ పిల్ల నిన్నెందుకు అలా ఇరికించింది? అదో పెద్ద గొడవలే. గొడవ? ఇతరుల గొడవలు నాకొద్దు బాబు. గొడవ నీ గురించే కదా. నా గురించా? ఏం గొడవ? ఇతరుల గొడవలు నాకెందుకులే. నా గొడవే నీ గొడవ, నీ గొడవే నా గొడవ, మన ఇద్దరిది ఒకటే గొడవ. మనసులో పెట్టుకోకుండా చెప్పు బాబు.
అరే జరిగిందేగా చెబుతావు, ఏదో కొత్తగా ఊహించి చెప్పాలన్నట్టు పైకి కిందకి చూస్తావేంటి? చెప్పవయ్యా. అయ్యో బిగు చేయకుండా చెప్పవయ్యా. ఎవరైనా గమనిస్తున్నారేమోనని. ఏంటి గమనిస్తున్నారా? మొత్తానికి ఏదో ఇరికించేలా ఉన్నావు. చెప్పు 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 చెప్పు. అదేంటంటే ఆ, ఆ పిల్లకి ఆ, నీ మీద ఓ ఇది. ఆ, ఏది? ఐశ్వర్యరాయ్కి అభిషేక్ బచ్చన్ అంటే అదో ఇది కదా, అందుకే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అలాంటిదే ఇది. డుముకు డుమాకో జంకు జమాకో. ఇంతసేపు బాగానే కదా మాట్లాడుతున్నావు, స్ట్రైట్ గా ఏదైనా చెబితే నాకు అర్థం కాదు. ఇదొకటా చెప్పవయ్యా. ఆచక, ఆలచక్, పుచక్. ఆ, ఆచక్, ఆ, 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 ఆ. థ్యాంక్ యూ. స్పూన్ ప్లీజ్. ఏంటి అటు ఇటు చూస్తోంది? ఆ, ఏదో చెప్పాలనుకుంటోంది. అర్థమైంది, చెప్పాడు. ఏంటి మళ్ళీ చూస్తోంది? ఆ, జనం ఉన్నారని భయపడుతోందా? ఏంటి అటు వెళ్ళిపోతుంది? ఏంటి ఆ తిక్కలోడు అలా చూస్తున్నాడు? ఓ అదే, నేను చెప్పినా నువ్వు నమ్మవు. ఏంటి? ఆ అనకొండకి ఆ, ఎక్కించు ఎక్కించు ఎక్కించు. నీ మీద ఓ ఇదంట. వాట్? నేను ముందే చెప్పానుగా నువ్వు నమ్మవని. వాడే చెప్పాడా? నువ్వు లేకపోతే వాడు బతకలేడంట. సిగ్గులేదు నీకు? ఈ విషయం నాతోనే చెప్తున్నావే. వాణ్ణి అనకుండా ఒక నిమిషం రా. నేనా? అవును రా. వస్తావుగా? ఇది చెప్పడానికి ఇంత సిగ్గా? థ్యాంక్ యూ తెలక్. అయ్యో చెవుటలు పట్టేస్తున్నాయే. ప్లేస్ కూడా సెలెక్ట్ చేసి పెట్టింది. సూపర్ ప్లేస్. ఆడపిల్ల కొట్టిన రక్తం వస్తుంది. ఏమ్మా? ఏరా నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా లేదా? చూసుకున్నాను. కళ్ళు లేని కబోతి కూడా నేను లవ్ చేయదు. నేను నీకు జోడినా? ఎంత కువ్వురా నీకు? ఇది నోటితో చెప్పొచ్చు కదా, ముక్కు పగల కొట్టాలా? ఏంటి ముక్కు పగలగొట్టిందా? ఇట్స్ టూ మచ్. యూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇతను నా డార్లింగ్. నా డార్లింగ్ నేను కొడతాను, తిడతాను, చంపుతాను, ఏమైనా చేస్తాను. అది అడగడానికి నువ్వెవరు? ఏమైనా ఒక ఆఫీస్ స్టాఫ్ ని. స్టాప్. నీ డ్రామాకి పెట్టే ఇక పులి స్టాప్. తెలిసిపోయిందా? మీ ఇద్దరు ఆడుకోవడానికి నేనే దొరికానా? నా పాటికి నేను ఏదో తింటూ ఉంటే పొదలకు తీసుకెళ్లి కొట్టేలా చేసావే. బాగుంది తిలక్కు, నీ వర్క్ మ్మ్. చాలా Thank you, బాగుంది. thank you. ఇలాగే మెయింటైన్ చెయ్యి. ఎవరెస్ట్ తిలక్ గారా? అన్నయ్య మీకు ఫోన్. ఒక నిమిషం. హలో. సార్ విజయవాడకు వెళ్లే రూట్ లో ప్రిన్స్ అనే హోటల్ ఉంది కదండి? అవును, మినిస్టర్ సింహాచలం గారి హోటల్ కాదు? అవును సార్, రోజు రాత్రి 11 గంటల తర్వాత అక్కడ అసభ్యకరమైన డాన్సులు జరుగుతున్నాయి సార్.